హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కునిరెడ్డి. రీసెంట్గా సోనీ లైవ్ వాళ్ళు నిర్మిస్తున్న మై సభ అనే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో ప్రధాన పాత్రలు ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు వారి స్నేహం ఎలా ఉంది అంటే వారు రాజకీయాలు మొదలుపెట్టిన కొత్తలో అనేది ఈ సినిమా సారాంశంగా తెలుస్తుంది. అసలు ఎలా చూడాలి అంటే ప్రస్థానం లాంటి ఒక సూపర్ డూపర్ మూవీస్ తీసిన దేవా కట్ట గారు ఈ మూవీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు ఈ ట్రైలర్ ఏం చెప్తుంది, అండ్ ఈ బయోపిక్కా ఎవరిదైనా బయోపిక్కా లేదంటే జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మై సభ అనే ట్రైలర్ చూసారా? చూశానండి, ఈరోజు చూశాను. ట్రైలర్ చూసి కొన్ని విషయాలు మనకి కనెక్ట్ అవుతుంటాయి చూడంగానే. ఇది ఎందుకు చెప్పారు ఈ డైలాగు, ఈ షాట్ ఇక్కడ ఎందుకు పడింది. అవును, అంటే ఎడిటింగ్ అనేటప్పటికి ఏమవుతుందంటే సినిమా మొత్తంలో ఉన్న ఆ 2-2.5 గంటల సినిమాని జస్ట్ సెకండ్స్ లో చెప్తారు. అది ఆ సెకండ్స్ లో చెప్పేటప్పుడు ఏ షాట్ ఎక్కడ వేస్తున్నారు, ఏ షాట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కనెక్ట్ చేస్తున్నారు అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటాయి. అందువల్ల మనం అర్థం చేసుకునే విధానంలోనే మనకి అసలు కంటెంట్ ఏంటి అనేది మనం చెప్పడానికి ప్రయత్నించాలి. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరి మీకేం అర్థమైంది, ఏమనిపించింది? ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే దేవా కట్ట ఆయన ప్రస్థానం సినిమా ని ఒక గొప్ప డ్రామాగా తీసుకెళ్లారు. యాక్చువల్లీ నాకు తెలిసి అది షేక్స్పియర్ నాటకం ప్రస్థానం సినిమా. అయితే ఆ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే గానీ దాంట్లో ఉన్న డ్రామా గానీ చాలా బాగా వర్కౌట్ పండింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో ఆ సినిమా ఒక ట్రెండ్ని మార్చింది అన్నట్టుగా అయిపోయింది. సో అయితే తర్వాత అలాంటి సినిమాలు మళ్ళీ రాలేదు, ఆయన నుంచి కూడా రాలేదు. అలాంటి డైరెక్టర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక గొప్ప పాయింట్ ఇది. అంటే గొప్ప పాయింట్ అనే కంటే కూడా ఒక ట్విస్ట్స్ ఉన్న పాయింట్ ఇది. అసలు గతంలో అప్పుడు ఏం జరిగింది లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లో అనే విషయాల్ని కొన్ని టచ్ చేసాడు. అంటే ఎంతవరకు టచ్ చేసాడని సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. కానీ ట్రైలర్ ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదుగా చిత్రీకరించబడింది అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. సో దీన్ని బట్టి వెన్నుపోటు అనే అపప్రద ఆయన మీదకి ఎలా వచ్చింది అనే ఒక నేపథ్యాన్ని కూడా ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాడా డైరెక్టర్ అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అదే ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు అలాగే రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్స్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి ఏది లక్ష్మీ పార్వతి సృష్టించిన సునామీ ఆ పార్టీలో తెలుగుదేశంలో ఆ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలి, అలాగే నందమూరి తారక రామారావు గారు ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అలాగే అభిమానుల్ని అంటే అప్పటికే అభిమానులు చాలా గందరగోళంలో ఉన్నారు. ఢిల్లీలో ఎప్పుడు ఏదైతే హరికథ సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు భర్తతో వెళ్ళి అక్కడ ఎన్టీఆర్ ఒక మొట్టమొదటిసారిగా కలిసిన దగ్గర నుంచి ఈ విధంగా పావులు కదిపింది. ఎన్టీఆర్ దగ్గర అవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఆయన జీవిత చరిత్ర రాయడానికి వచ్చి ఆయన చరిత్రనే మార్చేసింది. ఈవిడ వెలుగులోకి వచ్చింది, ఆయన అంధకారంలోకి తోసేసింది. సో అంటే ఇలా ఎన్నో తెలియని విషయాల్ని చెప్పే ప్రయత్నం దేవకట్ట గారు చేశారు ఈ సినిమా ద్వారా అని అంటారు. మనం మాట్లాడుకున్న విషయాల్లో ఎన్ని వచ్చినాయి అక్కడ అనుకోవడానికి మనం ఇప్పుడు గెస్ చేయలేము. కాకపోతే ఆవిడ పాత్ర ఇప్పుడు మనం ఆ సినిమాలో ఈ ఎలా రాబోతుందని చెప్పడానికి ఈ కొన్ని ఉదాహరణలు. రెండోది ఏంటంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది. దీన్ని బట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను కాంగ్రెస్ కూడా వాడుకుంది అని అర్థమైంది ఈ సినిమా. అంటే అప్పుడే అర్థమైంది, ఇప్పుడు అది తేటతెల్లం అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు తెల్లవారుజామున మరణించగానే మొట్టమొదటి ఫోన్ కాల్ ఇక్కడ ఒక అత్యంత అంటే కాంగ్రెస్ లో పెద్ద లీడర్ ఎవరైతే అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కూడా, ఆయన పేరు ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం, ఆయన ఫోన్ కాల్ వెళ్ళింది అంటారు. అలాగా అసలు ఆవిడ ఎవరికి ఫోన్ చేయాలి, కాకల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయనే చూసుకునేవాడు. ఆయన ఎన్టీఆర్ అంటే విపరీత ప్రేమ, అభిమానం, ఆరాధ్య భావన కూడా. ఆయన మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ గారికి ఇలాగా హార్ట్ అటాక్ వచ్చిన అది ఏదైతే ఉందో ఆ సందర్భంలో నాకు ఇలా ఫోన్ చేస్తే 10 నిమిషాలు అలా వాలిపోయేవాడిని, ఆయన నేను బతికించుకునేవాడిని అన్నాడు. ఆయన పాపం విలవిల్లాడుతా ఈ విధంగా మరణించుంటాడు అనేది మనం ఊహించలేం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నుంచి ఎప్పుడు కూడా ఎన్టీఆర్ పట్ల ఎక్కడ తప్పు జరగలేదు. కానీ తప్పు జరిగిందని చూపించే విధంగా చిత్రీకరించబడింది కేవలం లక్ష్మీ పార్వతి అనే ఒక మాయ లేడీ వల్ల. అదే మైసభ. ఈ మాయ లేడీ వల్ల జరిగిన నష్టం ఏదైతే ఉందో అదే మైసభలో చూపించబోతున్నారా అనేది కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనం అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇక్కడ నేను ఏదైతే అంటున్నానో మొదటి నుంచి కాంగ్రెస్ పావులు కదిపి ఆవిడ ముందుకు తోసిందా అని మనం చెప్పలేం. కానీ ఒకనొక టైంలో నాదెండ్ల భాస్కరరావుతో చేయించలేని పని లక్ష్మీ పార్వతితో మనం ఎందుకు చేయించకూడదు
అనే ఆలోచన కాంగ్రెస్ లో వచ్చిందా, దాని పర్యవసానమే నాటకీయ పరిణామాలతో, అంటే అప్పటికే లక్ష్మీపార్వతి పార్టీలో నేనే నెంబర్ 2 అని తనకు తానే ప్రకటించుకుంది. అంటే ఎన్టీఆర్ తర్వాత నేనే వారసురాలి, నేనే అక్కడ ఎన్టీఆర్కి వారసురాలిగా జయలలిత ఏ విధంగా అయితే పదవిని చేపట్టి ముఖ్యమంత్రి అయిందో ఆ విధంగా ఎన్టీఆర్ తర్వాత ఆ పదవిని చేపట్టేది నేనే అని తన భ్రమలకు వెళ్ళిపోయింది. అంటే అది అత్యాశ, నేను అన్నాం కదా, దురాశ, దుర్బుద్ధి. ఏదైతే ఆవిడకి ఆ దుర్బుద్ధి ఉందో ముఖ్యమంత్రి అవ్వాలని, అది బిడిసికొట్టింది. ఎలా బిడిసికొట్టిందంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని మన పరిస్థితి, ఈ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ గందరగోళంలోకి వెళ్ళిపోయింది, రాజ్యాంగేతర శక్తిగా ఆవిడకి దూకుడుగా వెళ్తా ఉంది, ఇప్పుడు పార్టీ నష్టపోతుంది, ప్రజల్లో గందరగోళమైన పరిస్థితులు వచ్చేసినాయి, ఎన్టీఆర్ కూడా నష్టం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎన్టీఆర్ని పార్టీని ఎలా కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇక విధి లేని పరిస్థితుల్లో ఈ పార్టీకి ముఖ్యమంత్రి బాధ్యతలుగా మనం తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడాలని అనుకున్నారు. దానికి ఎవరు ముందుకి అనే దగ్గర చాలా చర్చలు జరిగినాయి. అశోక్ గజపతిరాజు గారు లాంటి ఒక వ్యక్తి ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విషయంలో ముందుకు రాకపోతే అదేదో నేనే ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంటదనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక డేలో తీసుకున్న నిర్ణయం కాదు, చాలా సార్లు చర్చలు జరిగినాయి. నెక్స్ట్ డే గవర్నర్ కలవాలనుకున్నప్పుడు కూడా వైస్రాయ్ హోటల్ నుంచి రాయబారాలు చాలా మంది అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే లక్ష్మీపార్వతి ఏం చేసింది, కుదరదు, ఆయన పడుకున్నారనో మాట్లాడటానికి అవకాశం లేదనో ఈవిడే అడ్డుకుని ఎన్టీఆర్ని కూడా కలవడానికి లేని పరిస్థితులు క్రియేట్ చేసింది ఆవిడ. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈవిడకి నాకు దక్కనిది ఇంకా చంద్రబాబు నాయుడు దక్కడానికి వీల్లేదు, అలాగే ఈ పార్టీ నాశనం అయిపోయినా పర్లేదు అని ఆ రోజే ఆవిడ నిర్ణయించుకుందా అని కూడా అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు వెనకుండి కాంగ్రెస్ దీనికి ఏదైనా వ్యూహరచన చేసిందా, ఆ వ్యూహరచనని లక్ష్మీపార్వతి అమలు చేసిందా? అలా కాబట్టి పిల్లనిచ్చిన మామని కూడా నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఏదైతే మైసభ సినిమాలో ఈ నాయుడు గారి డైలాగ్ ఉందో అది ఇక్కడ అర్థవంతంగా మ్యాచ్ అవుతుంది. అంటే సార్, ఈ మధ్యన డైరెక్టర్లు ఎందుకు పొలిటికల్ లైఫ్ ని స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు? అంటే యాత్రతో స్టార్ట్ అయింది, యాత్ర దగ్గర నుండి వివేకం కావచ్చు, ఆ తర్వాత మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు తమిళనాడు పాలిటిక్స్ కి సంబంధించి ఇలా ఎందుకని రాజకీయాల్లో జరిగిన అంతర్గత విషయాల్ని సినిమాల రూపంలో ప్రజల్లోకి డైరెక్టర్స్ తీసుకొస్తున్నారు? దీని వెనక పొలిటికల్ డ్రామా ఏమైనా ఉందా? పొలిటికల్ డ్రామా అని కాదు కానీ ఇది అంటే సినిమా అనేటప్పటికి ఏమవుతుందంటే ఒక్కొక్క జానర్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే అంటే ఇది ఏంటంటే ట్రెండ్ని బట్టి వెళ్తుండే. ఒకసారి సమరసింహారెడ్డి అనే సినిమా రాగానే ఆ ట్రెండ్ పట్టుకుని 10 ఏళ్ళు నడిచింది. అలాగా ఒక దేవదాస్ రాగానే ట్రెండ్ పట్టుకుని తర్వాత మోగ మనసులు ఇంకా అట్లా వెళ్ళినాయి. అలాగా ప్రతిదానికి సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంటది, ఆ ట్రెండ్ని పట్టుకుని ఒక 10-15 ఏళ్ళు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ ఇది రాజకీయం అనే దాన్ని ఒకసారి ఇప్పుడు సపోజ్ మహానటి సినిమా తీశారు, అది ట్రెండ్ అయ్యి తర్వాత మళ్ళీ అలా కంటిన్యూ అయింది. అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు సినిమాలు కానీ ఇంకోటి కానీ అలాగే రాజకీయ నాయకుడి గురించి సినిమా తీయాలని ఎవరికన్నా మొదలుగా ఒక ఆలోచన వచ్చినప్పుడు అది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఏదైనా కానండి, అది వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని ఫెయిల్ అయింది అనుకోండి, ఒక సినిమా రాజకీయంగా తీసి సక్సెస్ అవ్వడానికి నేనేం చేస్తాను, డైరెక్టర్ వచ్చి దాన్ని సక్సెస్ చేయడం కోసం ట్రై చేస్తాడు ఒక స్క్రిప్ట్ తో. సపోజ్ హిట్ అయింది అనుకోండి, సో ఆ సినిమా హిట్ అయింది, మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని అలా వస్తారు. ఏదైనా ఒక సినిమా అంటూ వచ్చి ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తే దాన్ని అనుసరించి సినిమాలు వస్తూనే ఉంటాయి, అదొక ఫార్ములా. అలాగే ఈ రాజకీయ సినిమాలకి సంబంధించి ఇంకొకటి ఏంటంటే ఫైనాన్స్ గా కానీ అంటే వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికిద్ది. సపోజ్ రాజశేఖర రెడ్డి గురించి తీస్తుంటే అక్కడి నుంచి వాళ్ళ నాయకుల నుంచి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్, అలాగే ఏమన్నా కొంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అలాగే అభిమానం ఇంకో కోణం, అంటే ఎవరైనా సపోజ్ ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి చేయాల్సి వస్తే వాళ్ళ అభిమానులు ఆ విధంగా కూడా, అలాగే ఎవరి అభిమానులు వాళ్ళ అభిమానాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనే ఆలోచనలు కూడా ఉండొచ్చు. అలాగే రకరకాల కోణాలు ఉంటాయి, ఒకటని మనం స్పెసిఫిక్ గా చెప్పట్లేదు. ఇలా ఇన్ని రకాల కారణాలతో ఇప్పుడు ఈ ట్రెండ్ అయితే కొంతవరకు కంటిన్యూ అవుతా వస్తుంది. అంటే అసలు ఈ మై సభలో ఏముంది ఏంటి అనేది అయితే ఆగస్టు 7th వరకు తెలియదు అంటారు. సో డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అప్పటి వరకు వేచి చూడాలంటారు. హింట్ అయితే ఇచ్చాడు, వెన్నుపోటు ద్వారా అతను ఏం చెప్పించాడు, బాబు ఇప్పుడు నీ పిల్లనిచ్చిన మా మీద పోరాడి నువ్వు పార్టీని కాపాడుకుంటున్నావు, కానీ ఇదే నాకు అస్త్రం అవుతుంది, రేపొద్దున మామని వెన్నుపోటు పొడిచాడు అనే విషయాన్ని నేను నా ఆయుధంగా మార్చుకుని నేను గెలిచే వరకు నీ మీద పోరాడతాను అన్నాడు. ఇక ఎంతకంటే రాజకీయ ఎత్తుగడే ఉంది. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న సంక్షోభాన్ని, లక్ష్మీభారతి సృష్టించిన సంక్షోభాన్ని అస్త్రంగా వాడుకుంది అనేది ఈ మయ సభలో ఖచ్చితంగా దేవకట్ట దీన్ని ప్రజెంట్ చేస్తాడని అనిపిస్తా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.